బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లగ్దారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు సోదరుడు గూడెం మధు నివాసం, అదేవిధంగా అల్లుడు నివాసంలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఏకకాలంలో 3 బృందాలుగా ఈడీ అధికారులు ఏకకాలంలో ఇటు మహిపాల్ రెడ్డి నివాసం కావచ్చు, అదేవిధంగా తన సోదరుడు నివాసం ఉంటున్నటువంటి పటాన్చెరువులో, అదేవిధంగా అల్లుడు నివాసం ఉంటున్నటువంటి నిజాంపేటలో 3 చోట్ల 3 బృందాలుగా ఏర్పడి తెల్లవారుజామున అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న క్రమంలో మొదట ఇటు మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధు నివాసంలో వాళ్ళని లోపలికి రానివ్వలేదు. దాదాపుగా 15 నిమిషాల పాటు వాళ్ళని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఈడీ అధికారులు సెంట్రల్ ఫోర్స్ ను తీసుకొని వచ్చి వాళ్ళు ఇంట్లోకి వెళ్లి సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఇంట్లో కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అప్పటికే తెల్లవారుజామున 5 గంటలకే మహిపాల్ రెడ్డి నివాసంలో గేట్లు అంటే ఇంటి ముందు గేట్లు ఓపెన్ చేస్తున్నాయి. డైరెక్ట్ గా వాళ్ళు వెళ్లి అక్కడ సెక్యూరిటీని సిబ్బందికి తాము ఈడీ అధికారులమని చెప్పేసి ఇంట్లోకి వెళ్లారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని పై అంతస్తుకు వెళ్ళనివ్వలేదు. అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో కూర్చోబెట్టారు. దాదాపుగా అరగంట పాటు వాళ్ళు అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కిందికి వచ్చారు. అప్పుడు ఇంట్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సేమ్ సిచ్యువేషన్ ఆయన అల్లుడు నివాసం ఉంటున్నటువంటి నిజాంపేటలో కూడా వాళ్ళని మొదట లోపలికి రానివ్వలేదు. ఆ తర్వాత ఈడీ అధికారులు ఫోర్స్ ను తీసుకొని వచ్చేసి లోపలికి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దాదాపుగా 4 గంటలుగా ఇప్పటికీ అక్కడ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్ క్రమంలోనే ఈ సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పటాన్చెరు మండలం లగ్దారంలో మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధు అక్కడ ఒక మైనింగ్ రన్ చేస్తున్నారు. దానికి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా మైనింగ్ చేశాడు, ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆయన ఇటు 100 కోట్ల రూపాయలు ఆయన ఎగ్గొట్టారు అని చెప్పేసి ఈడీకి కూడా ఫిర్యాదులు. ఈ మధ్య కాలంలో అక్కడికి జిల్లా యంత్రాంగం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను పంపి అక్కడ అంటే ఆయన ఎంతవరకు అనుమతులు తీసుకున్నారు, ఎంత ఇల్లీగల్ గా చేశారు అనేది కూడా అన్ని కూడా పరిశీలించారు. ఆ తర్వాత గూడెం మధుపై కేసు నమోదు చేసి జైలు కూడా పంపారు. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా ఆయనకు ఫైన్ విధించారు. మరోవైపు ఇటు ఈడీ అధికారులకు కూడా అక్రమ మైనింగ్ పై ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దీన్ని ఈ రోజు ఏకకాలంలో 3 చోట్ల తనిఖీలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే సోదరుడు అక్రమంగా మైనింగ్ చేశాడు, దాదాపుగా ఆయన కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టారు అన్న ఫిర్యాదులపై ఈ రోజు అయితే సునీల్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలపై చాలా చోట్లయితే రైడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తే మహిపాల్ రెడ్డి మొన్నటికి మొన్న మల్లారెడ్డిపై కూడా ఒక భూ కబ్జా కేసు అయితే నమోదైంది. వీటిని ఏ విధంగా చూడొచ్చు? బీఆర్ఎస్ నేతలు దీనిపై ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? పూర్తిగా ఈ ఈడీ రైట్స్ అనేది పూర్తిగా అవి రాష్ట్ర పరిధిలో ఉండవు. వాటికి వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించి ఆ తర్వాత రైడ్ చేస్తుంటాయి. భూ కబ్జా ఇటు మల్లారెడ్డికి సంబంధించి స్థానికంగా భూములు కబ్జా చేశారు అన్న ఆరోపణలు వచ్చాయి. అవి కూడా అక్కడ స్థానికంగా ఉన్న అంశాలు. కానీ ఈడీ సిబిఐ రైడ్లు చేస్తే మాత్రం అది కేంద్ర పరిధిలో ఉంటాయి ఆ సంస్థలు. కాబట్టి ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన అంశం కూడా చూస్తే ఈడీ అధికారులు వచ్చారు కాబట్టి అది ఈడీ పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి దీంట్లో ఎటువంటి ప్రమేయం ఉండదు. వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఇక్కడ వాళ్ళు సోదాలు చేస్తున్నట్టుగా కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఆయన ఎంత ఎగ్గొట్టాడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అనేది తర్వాత అధికారులు లెక్క తేల్చున్నారు. మొత్తం మీద అయితే ఈ దాడులు ఒక చర్చనీయాంశంగా మారాయి అనేదే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మహిపాల్ రెడ్డి కూడా చాలా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. గతంలో కూడా ఈయనపై ఇటు ఐటీ రైడ్స్ జరిగాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఐటీ రైడ్స్ జరిగాయి. వాటిని ఐటీ రైడ్స్ ని చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఆయన ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఎగ్గొట్టాడు కాబట్టి, రాయల్టీని ఎగ్గొట్టాడు కాబట్టి ఈడీ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి ఈ తనిఖీలు చేస్తుందనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం అయితే సునీల్, మహిపాల్ రెడ్డితో ఉన్నారు. పాటు అదేవిధంగా ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ తెలుస్తుంది. మార్నింగ్ 5 గంటల నుంచే ఈ సోదాలు నిర్వహిస్తుంది తెలుస్తుంది. ఇప్పటివరకు ఏమైనా కీలకమైన డాక్యుమెంట్లను ఏమైనా స్వాధీనం చేసుకున్నారు అధికారులు? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? వాళ్ళ దాదాపుగా ఈడీ కానీ లేకపోతే ఐటీ ఎవరు రైడ్ చేసినప్పటికీ చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం, ఎక్కడ రైడ్ చేసినప్పటికీ తెల్లవారుజామునే వెళ్తుంటారు. ఈ రోజు కూడా 3 చోట్ల ఏకకాలంలో 3 బృందాలుగా ఏర్పడి ఒక్కొక్క టీంకి 6 నుంచి 10 మంది ఉన్నారు, ఏర్పడి అక్కడ తనిఖీలకు వచ్చారు. ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం ఉన్నటువంటి సమాచారం. ఇక ఆ తర్వాత ఈడీ అధికారులు అసలు ఎందుకు రైడ్ చేశారు, లేకపోతే ఇక్కడ వాళ్ళ ఏకకాలంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న అంశాలను కూడా వాళ్ళు వివరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.